నేతపై జాగృతి నేతల రివర్స్ గేర్లో విరుచుకుపడుతున్నారు. గత 19 ఏళ్లుగా కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ కోసం పనిచేసిన తెలంగాణ జాగృతి నేతలు ప్రస్తుతం డైలమాలో పడ్డారు. కవిత నిర్ణయాలతో తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనని మదన పడుతున్నారు. కవిత ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారని, ఎవరి ఆశయం కోసం పనిచేస్తున్నారంటూ జాగృతి కార్యకర్తలు కొందరు నిలదీస్తున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఈ అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. నాతో పాటు ప్రస్తుతం డిబేట్లో పాల్పంచుకుంటున్నారు శ్రీకాంత్ గౌడ్ గారు, తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి. అలాగే ప్రముఖ విశ్లేషకులు జయరాం గారు కూడా నాతో పాటు జూమ్లో అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లోనే ఇతర పార్టీలకు చెందినటువంటి ప్యానలిస్టులు కూడా మన డిబేట్లో జాయిన్ అవుతారు. ఇద్దరికీ నమస్కారం. నమస్తే సార్. ముందుగా శ్రీకాంత్ గారు, కవిత గారి ఎపిసోడ్ గత కొంతకాలంగా చూస్తున్నాం. మొత్తానికి ఆమె పూర్తి స్థాయిలో బయటపడినటువంటి పరిస్థితి, పార్టీ సస్పెండ్ చేయడం, ఆమె కూడా రాజీనామా చేయడం. ఎవరైతే దెయ్యాలు అంటూ గతంలో ఆమె వ్యాఖ్యానించారో కేసీఆర్ చుట్టూ, ఆ దెయ్యాలు ఎవరనేది తేల్చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో అటు బీఆర్ఎస్ నుంచి అటాక్ స్టార్ట్ అయింది. మరోవైపు తను నమ్ముకున్నటువంటి, తను అభివృద్ధి చేసినటువంటి జాగృతి నేతలము మేము అంటూ కొంతమంది ముందుకొచ్చి ఆమె మీదే అటాక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది? కవిత మీద తిరుగుబాట, బీఆర్ఎస్ ఆడిస్తున్నటువంటి డ్రామానా, ఏం జరుగుతుంది? కవిత గారి మీద తిరుగుబాటు అంటే మీరు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ ఆధారంగా చెప్తున్నారు. అయితే ఆ ప్రెస్ మీట్ లో ఎవరైతే మిత్రులు, మా పాత జాగృతి మిత్రులు, అంటే గతంలో మా జాగృతిలో పనిచేసినటువంటి పాత కార్యకర్తలు, పాత జాగృతి నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు సుమారుగా 8 నెలల కాలం నుంచి మా జాగృతి సంబంధించిన కార్యక్రమాలకు కానీ, కవిత గారి కార్యక్రమాలకు కానీ పూర్తిగా దూరంగా ఉండబడేటువంటి వ్యక్తులు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో భాగస్వామ్యాలు. దాంట్లో నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా, కవిత గారు ఏం చేసిల్లని చెప్పేసి, ఈ మమ్మల్ని రోడ్ల పైన పడేసిల్లని చెప్పి చెప్తున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఆ రోజు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడిలో, వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి లాభాలు చేకూర్చే విధంగా కవిత గారు పనిచేసిళ్ళు. ఎవరైతే రాజీవ్ సాగర్ గారు ఉన్నారో, రాజీవ్ సాగర్ గారికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గా మఠం భిక్షపతి గారికి ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి పశువుల చరణ్ అని ఉండే చరణ్ గారికి, వారికి అందరికీ సముచితమైనటువంటి స్థానాలు అనేటువంటి కల్పించడం జరిగింది గతంలో కూడా. సో నేనేమంటున్నానంటే, అన్ని సంబంధించినటువంటి లాభాలను పొందిన తర్వాత ఈ రోజు సంస్థ సంబంధించిన అధినేత్రి పైన మీరు ఎవరు ఆడిస్తే ఆడుతున్నారు అనేటువంటిది మీరే మీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలా కవిత గారికి పైన కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ గతంలోనే జరుగుతూ ఉన్న తర్వాత ఈ రోజు ఆపత్కాలంలో వారికి అండగా ఉండాల్సింది పోయి సుమారు 8 నెలల కాలం నుంచి తెలంగాణ జాగృతికి దూరమైనటువంటి నాయకులు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ కండక్ట్ చేసిళ్ళు. వారికి జాగృతికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సంబంధం అయితే లేదు. ఎందుకంటే మా జాగృతి సంబంధించినటువంటి సంస్థ కార్యాలయం, కేంద్ర కార్యాలయం ఓపెన్ చేసినప్పటికీ కూడా ఆ రోజు కూడా వాళ్ళకి పిలుపునిచ్చిళ్ళు, రమ్మని చెప్పేసి ఆహ్వానించిళ్ళు. అయినప్పటికీ కూడా కవిత గారికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని వాళ్ళు తిరస్కరించి వారు రాలేదు. కాబట్టి ఎవరైతే కుట్రదారులు మీ వెనక ఉండి ఆడిస్తున్నారో ఆ కుట్రదారుల యొక్క నైజం కూడా తెలిసిపోయింది. ఇంత దిగజాడు రాజకీయాలు చేయిస్తున్నారు అనే కదా కవిత గారు ఈ రోజున నా పైన కుట్రలు జరుగుతున్నాయి. చివరకు ఎవరైతే కవిత గారితో గతంలో పనిచేసినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేసి వాళ్ళతో కూడా ప్రెస్ మీట్ పెట్టించేసి ఈమె నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర ఏదైతే జరుగుతుందో నిన్న తెలంగాణ ప్రజలందరూ చూసిళ్ళు. మీకు ఏం చేసింది, ఏం చేయలేదు అనేటువంటి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. అయితే శ్రీకాంత్ గౌడ్ గారు, ముఖ్యంగా నిన్న వారు మాట్లాడుతూ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు కవిత సామాజిక న్యాయం అంటున్నారు. గతంలో ఆమె ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమెకు దక్కింది కానీ సామాజిక న్యాయం, జాగృతిలో ఉన్నటువంటి నేతలు ఎవరికి కూడా సామాజిక న్యాయం జరగట్లేదు అనేటటువంటి అంశాన్ని ముఖ్యంగా లేవనెత్తినటువంటి పరిస్థితి. ఏంటి, జాగృతిలో సామాజిక న్యాయం లేదా? నేనేమంటున్నాను, జాగృతిలో సామాజిక న్యాయం ఉన్నది. సామాజిక న్యాయం ఉంది కాబట్టి ఒక దళితుడైనటువంటి రాజీవ్ సాగర్ ఉపాధ్యక్షుడు కాగారు, జనరల్ సెక్రటరీ కాగారు, బీసీలుగా ఉన్నటువంటి నాలాంటి బీసీ గౌడ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నేను ఈ రోజు విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడినైనా, నిజామాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జినైనా, జాగృతిలో ఉన్న రాష్ట్ర కార్యదర్శినైనా, ఈ రోజు జాగృతికి అధికార ప్రతినిధినైనా. సో నేనేమంటున్నా, సబ్బండ వర్గాల సంబంధించినటువంటి సమకాలీనమైనటువంటి పరిస్థితులు అన్ని కూడా అవగతం చేసుకుని సంస్థకు పనిచేసేటువంటి ప్రతి ఒక్క నాయకుడిని కూడా కవిత గారు సూక్ష్మంగా పనిచేసి తీసుకుంటారు. జాగృతిలో ఇట్లాంటి ప్రజాస్వామ్యం అయితే ఉంది ఒకటి. రెండోది, కవిత గారు ఎవరికి ఏం చేయలేదు అనేటువంటి అంశానికి వచ్చేసరికి కవిత గారే ఆ విషయాన్ని చెప్తున్నారు కదా. ఏదైతే అధికారం పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా నా యొక్క కాన్స్టిట్యుయెన్సీని ఒకసారి చూడండి. సిరిసిల్ల నియోజకవర్గ బోధం సిరిసిల్ల ఏ విధంగా ఉంది, సిద్దిపేట బోధం సిద్దిపేట ఏ విధంగా ఉంది, నిజామాబాద్ బోధం నిజామాబాద్ ఏ విధంగా ఉన్నటువంటి విషయాన్ని ఈ రోజు స్పష్టంగా కవిత గారు స్పష్టం చేశారు.
పార్టీలో కూడా అట్లాంటి స్వతంత్రం మాకు ఇవ్వట్లేదు. పార్టీలో కూడా మా సంబంధించిన మమ్మల్ని నమ్ముకున్నట్టు నాయకత్వానికి ఏం కూడా చేయకుండా చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇట్లాంటి కుట్రదారుల ద్వారా నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా నేనేం చేయలేకపోతున్నా అన్నటువంటి విషయంతో మాలాంటి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, మాలాంటి విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో, మాలాంటి వాళ్ళ కోసమే కదా ఈ రోజు కవిత గారు పోరాటం చేసేది. మొన్న రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ ని లీక్ చేసినటువంటి లీక్ వీరులు ఎవరు, ఆ కువర్టులు ఎవరు అని చెప్పేసి కవిత గారు అడిగిళ్ళు. తర్వాత అది బయటపడకుండా 30 రోజుల కాలం వెళ్ళే తీసిన తర్వాత మొన్న రీసెంట్లీ ఏమైందండి, మన చిన్న కుమారుని యొక్క ఉన్నత చదువుల కోసం అమెరికాకు పోయిన తర్వాత కవిత గారు ఊర్లో లేనటువంటి సమయంలో, తెలంగాణ రాష్ట్రంలో లేనటువంటి సమయంలో అక్రమంగా కార్మిక చట్టాలను మొత్తం కూడా తుంగలో తొక్కి, కార్మిక చట్టాలన్నీ కూడా తుంగలో తొక్కి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికలను జనరల్ బాడీ మీటింగ్ కూడా కండక్ట్ చేయకుండా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షురాలుగా ఉండబడేటువంటి కవిత గారిని నిర్దాక్షిణ్యంగా తొలగించినటువంటి పార్టీ ఎవరు? ఇలా బీఆర్ఎస్ పార్టీ. నిజంగా అంతర్గత ప్రజాస్వామ్యంగా మీ పార్టీలో కనుక ఉన్నట్లయితే ఒక 10 సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల పక్షాన కార్మిక పక్షపాతిగా ఉన్నటువంటి కవిత గారిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఈ యొక్క నిర్ణయం ప్రకటించాలి కదా. అంటే పొమ్మనలేక పొగబెట్టేటువంటి విధానాలకు శ్రీకారం చుట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఇలా కవిత గారు ఏం కోరిల్లండి, ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండాలి, ఉద్యమకారులకు యాక్సెస్ ఉండాలి, 3 అంచెల వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కొంతమంది జెడ్పీ చైర్మన్లు, చివరికి ఏంటంటే గద్దర్ గారు వచ్చి 10 నిమిషాలు బయట నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఓకే శ్రీకాంత్ గౌడ్ గారు, మిగిలిన పార్టీల వెర్షన్ కూడా మనం వినే ప్రయత్నించేద్దాం. అంతా పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మానవతా రాయ్ గారు జాయిన్ అయ్యారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి దిలీప్ చారి గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా నమస్కారం. జయరాం గారు, నేను వస్తా ఒక్కసారి పొలిటికల్ గెస్టుల యొక్క అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకుని తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. మానవతా రాయ్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉంది. మీది క్లియర్ గా ఉంది. మానవతరాయ్ గారు, మానవతరాయ్ గారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ప్రస్తుతం జాగృతికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కవిత వర్సెస్ బీఆర్ఎస్ లో కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది దెయ్యాలు అంటూ నడిచినటువంటి వ్యవహారం కావస్తా, ఇప్పుడు జాగృతి వర్సెస్ బీఆర్ఎస్, ఇక జాగృతి వర్సెస్ జాగృతి పాత నేతలు ఆ స్థాయికి చేరినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మొత్తం మీరు? ఏం లేదండి, ఇది ఒక నాటకం. ప్రజల్ని బురిడి కొట్టించడం. నాటకం అంటే ఎవరు ఆడిస్తున్నారు అంటున్నారు? రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్నారని అటు ఇటు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేస్తున్నారు. ఎవరు ఆడిస్తున్నారు? అంతా ఒకటేనండి. పాపం ఇప్పుడు శ్రీకాంత్ గౌడ్ అయినా ఎవరైనా అందులో మధ్యలో దూరితే మాత్రం పిచ్చోళ్ళు గాట ఖాయం. తెలంగాణ ప్రజల్ని మరొకసారి పిచ్చోళ్ళని చేయడానికి వీళ్ళంతా ఒక కొత్త నాటకానికి తెరదీశారు. నేను ఎట్లా చెప్తానంటే, ఇప్పుడు ఏదైనా ఏ నిర్ణయాలైనా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కి తెలవకుండా జరుగుతాయండి. ఉద్యమ ప్రస్థానంలో అయినా, 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలోనైనా కర్త, క్రియ, కర్మ అన్ని కూడా కేసీఆర్ గారే. కేసీఆర్ గారికి తెలవకుండా ఏం జరగవు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇలా వాళ్ళ మీద అవినీతి కేసుల ఉచ్చులు బిగుస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో ఉన్న కేసు కాస్త సిబిఐకి పోయింది. సిబిఐకి పోయినప్పుడల్లా ఇట్లాంటి వార్తలన్నీ కూడా అంటే బయటకు వస్తున్నాయి. అంటే తిరగబడ్డ కేసీఆర్ బిడ్డ, అదేవిధంగా పుట్టింటోళ్లు తరిమేశారు, కన్న తండ్రి పేగుబంధాన్ని తెంపేశారు అని ఈ విధంగా జనాల దృష్టిని మరల్చడం కోసం, కొత్త వార్తలు సృష్టించడం కోసం ఈ యొక్క నాటకం ఆడుతున్నట్టు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే అవినీతి కేసులు అని పోయినాయి. ఒక వారం రోజుల నుంచి నేను కూడా 4-5 డిబేట్లలో టీవీ ఛానల్లో ఈ కవిత గారి గురించే మాట్లాడటం జరుగుతుంది. ఆయన ఏది ఏమైనప్పటికీ ఇది వాళ్ళ ఇంట్లో పోరండి, వాళ్ళ ఇంట్లో తగాదా, మాకేం సంబంధం, మన తెలంగాణ ప్రజలకేం సంబంధం? ఇది వాళ్ళ బాధే కానీ తెలంగాణ ప్రజల బాధ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ బాధ కాదు, ఇంకో పార్టీ బాధ కాదు. వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు పరిష్కారం చేసుకోవాల్సిన దాన్ని వీధిలో తీసుకొచ్చారు, ప్రపంచం మొత్తానికి తిప్పేశారు. కానీ నేను అడుగుతున్నా, దీనికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం చెప్పండి. అంటే కేసీఆర్ గారికి జ్వరం వస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారికి జలుబు వస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారికి ఇంకేదన్నా అయితే రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ లో వాళ్ళు తన్నుకొని గుద్దుకొని వాళ్ళు కత్తులతో పొడుచుకుంటుంటే రేవంత్ రెడ్డి కారణం. మాకంత తీరిక లేదు, అంత ఓపిక లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడపడం కోసం ఇందిరామ్మ ఇల్లు కడుతున్నాం. ముఖ్యమంత్రి గారు రోజుకో జిల్లా పర్యటన చేస్తున్నారు. హరీష్ రావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్ లో వెళ్లారు, అప్పటి నుంచి కుట్రలు అంటున్నారు కవిత. అదే అంటున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక విమానంలో పోలే, కేసీఆర్ గారు లాగా ప్రత్యేక విమానంలో పోతే ప్రజలతో కలవరు. ఈయన ప్రజలతో పౌర విమానంలో పోతున్నారు కాబట్టి అందరు కలుస్తారు. అక్కడ ఒక ఫ్లైట్ లో అందరు ప్రయాణం చేయకూడదా?
ప్రయాణం చేసినంత మాత్రాన ఇక అంటగట్టి అయితే మానవతరావు గారు కేవలం ఫ్లైట్ ప్రయాణం గురించే కాదు, ఆమె చాలా పాయింట్స్ రేస్ చేశారు. అంటే కేటీఆర్ మీద పదే పదే కేసులు పెట్టి టార్గెట్ చేసినంత ఇది హరీష్ రావు మీద ఎందుకు చేయట్లేదు? హరీష్ రావు మీద ప్రతిదీ కూడా ఆరోపణలే. ఫామ్ హౌస్ వ్యవహారం కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి బిజినెస్లు ఇతర వ్యవహారాల్లో కావచ్చు, గతం నుంచి కూడా రేవంత్ రెడ్డి కేవలం ఆరోపణలు చేయడం, లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చి 1 డే స్టేట్మెంట్ కింద వదిలేయడం తప్పితే ఎక్కడ కూడా యాక్షన్ లేదు. అందుకే వీరిద్దరు పాత్ర ఉంది అనేటటువంటి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఇద్దరు వ్యవహారం చూస్తే ఎట్లుందంటే, నాకు ఓ మోటు సామెత గుర్తొస్తుంది. తెలంగాణలో మా ఖమ్మం జిల్లాలో వాడతారు. మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోటి కోడలు చూసి పక్కున నవ్వినందుకు వచ్చింది తంట అన్నట్టు కథ. ఇప్పుడు హరీష్ రావు గారి మీద కేసు నమోదు, సిబిఐ మన కాళేశ్వరం దాంట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఘోష్ కమిషన్ విచారణ జరిపారా లేదా? ఎందుకు లేవు? అందరి మీద ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ లో కానీ అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం వల్ల ఏమైతుందంటే జనానికి ఇంకా వాస్తవాలు తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీను, బీజేపీ పార్టీను వాళ్ళ మీద గతంలో హామీ ఇచ్చిన మేరకు, అంటే 6 గ్యారెంటీలతో పాటు గత పాలకుల బీఆర్ఎస్ పాలకుల అవినీతిని వెలికి తీస్తాం, లూటీ కాబడిన ధనాన్ని తిరిగి తెస్తామని హామీ ఇచ్చిన హామీలో భాగం మేము పనిచేసుకుని పోతున్నాం. కానీ వీళ్ళు ఏమంటున్నారు? కక్ష సాధింపు అంటున్నారు. రైట్. కానీ ఇప్పుడు కవిత గారు ఏం చేశారు? హరీష్ రావు గారి ఇంట్లో ఎంత బంగారం ఉంది, సంతోష్ రావు ఇంట్లో ఎంత బంగారం ఉంది, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఇన్ని వేల కోట్లు 750 కోట్ల విల్లాలు కట్టే స్థాయి ఎక్కడిది? అదే విధంగా వీళ్ళ బండారాన్ని వీళ్ళే బయట పెడుతున్నారు. అదే విధంగా పల్లారాజేశ్వరరెడ్డి గారు, అంటే వీళ్ళలో పల్లారాజేశ్వరరెడ్డి గారు కవిత గారికి చెప్పటం, అంటే ఎంత మందికి వీళ్ళలో అనైక్యత ఉన్నది? అంటే వీళ్ళు కొట్టుకొని ప్రజలకు వాస్తవాలు చెప్తున్నారు, ప్రజలు నమ్మేస్తారు. తెలిసిపోయింది. ఇప్పటిదాకా ఏంటంటే అనుమానం ఉండే, అనుమానం కాస్త పటాపంచలైంది. కవిత గారి నోటి నుంచి హరీష్ రావుకి అన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి? అదే వీళ్ళువే చెప్పుకుంటున్నారు. మరి అట్లయితే ఇప్పుడు కవిత గారికి కూడా ఉన్నాయి కదా ఫామ్ హౌస్, 200 కోట్ల బిల్డింగ్లు ఉన్నాయి కదా. కాబట్టి ఇది కాళేశ్వరంలో వీళ్ళు అవినీతి చేశారు. ఈ వాటాల పంచాయతీ మూలంగానే. రైట్. ఓకే మానవతరావు గారు, ఓకే మనం బీజేపీ వెర్షన్ మీద దిలీప్ చారి గారు మరో వెర్షన్ వెనకాల బీజేపీ ఉంది, కవిత గారి వెనకాల బీజేపీ ఉంది. బీఆర్ఎస్ కనుక వీకెన్ అయితే ఖచ్చితంగా ఎక్కువ లాభపడేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ కవిత గారికి ఒక ఉద్దేశం ఉంటే దానికి అగ్నికి ఆద్యం పోసినట్టు వెనకుండి నడిపిస్తుంది. ఈ తరహా ఆరోపణలు కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి. ఒప్పుకుంటారా? నమస్కారం అండి, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మిత్రులకి, జీ న్యూస్ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్. ఈరోజు చర్చ కవిత గారి గురించి, వారి రాజీనామా గురించి, వారి సస్పెన్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అవసరం లేని చర్చగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకు అని అంటే తెలంగాణ సమాజంలో ఈరోజు దీనివల్ల ఏం ఉపయోగం లేదు. కవిత టిఆర్ఎస్ పార్టీలో ఉంటుందా, లేదనుకుంటే కవితను సస్పెండ్ చేస్తారా, లేదనుకుంటే ఆమె రాజీనామా చేస్తుందా? దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం అండి? తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏం ఉపయోగం ఉంది? వారు ఉంటేంది, పోతేంది, ఇంకో కొత్త పార్టీ వెళుతేంది, ఇంకో పార్టీలోకి పోతేంది? దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంది? భారతీయ జనతా పార్టీకి ఉపయోగం ఉంది అంటున్నారు కదా, అదే నా క్వశ్చన్. కవిత బయటకు వచ్చి బీఆర్ఎస్ ని ఎంత వీక్ చేస్తే, బీఆర్ఎస్ ఎంత వీక్ అయితే అంత బీజేపీకి లాము అనేది వాదన. మీరే చేస్తున్నారు, వెనకుండా అంటున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు జరిగిన ఎన్నికలు, గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే కవిత అప్పుడు పార్లమెంట్ ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నది. మరి వీక్ అయింది కదా బీఆర్ఎస్ పార్టీ, 0 సీట్లకి పరిమితమైంది కదా. అప్పుడు భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది కదా. ఎందుకు మరి అప్పుడు స్ట్రెంతన్గా లేమా మేము? మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ కట్టగట్టుకునే ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, మరి మేమే గెలిచినాం కదా. అప్పుడు భారతీయ జనతా పార్టీ స్ట్రెంతన్ లేదా? ఇదంతా ఒకదానికొకటి లింక్ గా పెట్టడం వల్ల దానివల్ల ఏం ఉపయోగం లేదండి. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాలను నమ్ముకొని, తన కార్యకర్తలను నమ్ముకొని, కార్యకలాపాలను నమ్ముకొని ముందుకు వస్తా ఉంది. ప్రజలు ఆదరిస్తా ఉన్నారు, స్ట్రెంతన్ అవుతా ఉంది. ఒకరు వీక్ అయితేనో, ఒకరు బలపడితేనో మాకు వచ్చే నష్టం లేదు, మాకు వచ్చే లాభం లేదు. మేం స్ట్రెంతన్ అవుతున్నాం. తెలంగాణలో రాబోయే రోజుల్లో 100% ప్రత్యామ్నాయంగా ఉన్నాము. ఖచ్చితమైన ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ప్రజలు మా వైపు చూస్తా ఉన్నారు. రెండో అంశం ఏంటంటే, కవిత ఎపిసోడ్ లో మనం ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే, కవిత గారు చెప్పే అంశాలు ఏవి కూడా కొత్తవి కావు. ఇప్పుడు మేము గడిచిన 10 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం, కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, మొత్తం దోసుక తిన్నారు, రాష్ట్రాన్ని లూటీ చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రని చెప్పి మేము చెప్తూనే ఉన్నాం కదా అండి. అదే విషయం ఆమె ఇప్పుడు చెప్పింది, కొద్దిగా లేట్ చెప్పింది. అయితే దీంట్లో విషయం ఏంటంటే,
కవిత గారు ఏదో ఆమె దాంట్లో కడిగిన ముత్యం కాదు. కవిత గారు కూడా అదే పాపంలో భాగం. కవిత గారు ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్తారంటే కేసీఆర్ గారు మంచోరే, ఆ పక్కన ఉన్న వాళ్ళే మొత్తం చెడ్డవాళ్ళు అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు మంచోడు ఎట్లయితాడు? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కర్త కర్మ క్రియ నేనే అని చెప్పిండు కదా కేసీఆర్ గారు. ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పిండు కదా. ఇంజనీరింగ్ అద్భుతం ఇది, నేను దీనికి నా రక్తాన్ని చెమటగా దారపోసిన అని చెప్పిండు కదా. అన్నింటికీ బాధ్యత నాదే అని చెప్పిండు కదా. డిజైన్ల దగ్గర నుంచి నిర్మాణం దగ్గర నుంచి నాణ్యత వరకు ఆయనదే బాధ్యత అని చెప్పిండు కదా. మరి కేసీఆర్ గారు ఎట్లా బాధ్యత నుంచి తప్పించుకుంటాడు ఇప్పుడు? అందుకని మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు అయితే దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఏ విధమైన నిర్దిష్టమైన చర్యలు లేకుండా ఉండడం వల్ల ఈ బీఆర్ఎస్ పార్టీ ఇట్లా రెచ్చిపోతూ మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ మొదలైంది. ఇప్పుడు వీరి ఆటలు ఏ విధంగా కొనసాగుతాయో చూద్దాము. రాబోయే రోజుల్లో వీరంతా అవినీతి ఏ కార్యక్రమం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది మొదటి నుంచి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో అవినీతి ఉంది, అక్రమాలు ఉన్నాయి. వాటాలు ఇప్పుడు పరిమితికి మించి అక్రమ సంపాదన చేసుకున్న ఈ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబము, ఆ కుటుంబంలో వాటాలు పొందే క్రమం లోపల వచ్చిన అపోహల ద్వారా ఈ గడబడి అంతా జరుగుతా ఉంది. దానికి తెలంగాణ సమాజానికి ఏం సంబంధం అని, తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం? ఈ అపరిమిత అక్రమ ఆస్తుల సంపాదన, అక్రమాస్తుల పంపకాల్లో వచ్చిన ఈ కల్వకుంట్ల అవినీతి కుటుంబ చిత్రం ఇది. కనుక మనం దీన్ని పెద్దగా మనం తెలంగాణ సమాజానికి మంచి చెడు అనే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ పాపం ఖచ్చితంగా కేసీఆర్ గారిదే. కేసీఆర్ గారు ఆ పాపంలో భాగస్వామి, ముఖ్య భాగస్వామి ఆయన్నే. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మూల్యం చెల్లించుకోగలదు. దిలీప్ చారి గారు రైట్. జయరాం గారు, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మ్యూట్ లో ఉన్నట్టున్నారు జయరాం గారు, ఒకసారి అన్మ్యూట్ చేయరా? జయరాం గారు, గతంలో భారతీయ జనతా పార్టీతో విలీన చర్చలు జరిగాయి, ఇది కరెక్ట్ కాదు అంటూ అంటే విలీనం జరుగుతుంది అనేటటువంటి వార్త బీఆర్ఎస్ కార్యకర్తల్లో విస్తృతంగా వెళ్తుంది. ఇది పార్టీకి మంచిది కాదు అంటూ ఒక లెటర్ తో స్టార్ట్ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎపిసోడ్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారే ఇదంతా కూడా వెనకుండి నడిపిస్తున్నారు, హరీష్ రావు రేవంత్ రెడ్డి కలిసిపోయారు అనే ఆరోపణల దగ్గరకు వచ్చి ఆగినటువంటి పరిస్థితి. ఇంకా ఆరోపణలు ప్రత్యారోపణలు బీఆర్ఎస్ జాగృతి మధ్య నడుస్తున్నాయి. జాగృతి పాత నేతలను కూడా తెర మీదకి తీసుకొచ్చి కవిత మీద అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఈ ఓవరాల్ ఎపిసోడ్ ని ఏ రకంగా చూస్తారు మీరు? ఓవరాల్ ఎపిసోడ్ అనేది చాలా కీలకం. సో ఇక్కడ అనేక విషయాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. రాజకీయాల లోపల కొంతమంది ఉంటూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ రోజు జాగృతిలో ఉండే నాయకులు, ఇంతకు ముందు ఉన్న నాయకులు కొంతకాలం నుంచి దూరంగా ఉన్నారనే విషయం తెలుసు. కొంతకాలం అంటే ఏదో రోజులు 2 రోజులు కాదు, కొన్ని నెలల నుంచి వాళ్ళు దూరంగా ఉన్న విషయం నాకు క్లియర్ గా తెలుసు. వాళ్ళకు ఏమీ చెయ్యలేదు అనే ఒక అపవాదులను తీసుకొచ్చేసి మాట్లాడడం అనేది ఇక్కడ ఎంతవరకు వాస్తవం కరెక్ట్ కాదు. కానీ నేను ఒక వీడియో చూపిస్తాను, దాని తర్వాత దీనిపైన కొంత అనాలిసిస్ ప్రజలకు అవసరము. ఎందుకంటే రాజకీయాలలో ఇది ఆడియో వినపట్టలేదు, ఆడియో రావట్లేదు జయరాం గారు, వచ్చిపోయింది. సర్లేండి, వినపట్టలేదు, రావట్లేదు. కంటెంట్ ఏంటో ఒకసారి మీరు చెప్పండి. ఆడియో రావట్లేదు. ఇక్కడ కవిత మాటలు ఆడియో రావట్లేదు అనుకో. ఇక్కడ తమ్ముడనాలో కొడుకనాలో రాజీవ్ సాగర్ గురించి తెలియటం లేదు. నేను ఈ వీడియో పంపిస్తాను అందరికి, అందరి నెంబర్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇక్కడ తమ్ముడనాలో కొడుకనాలో నాకు తెలియటం లేదు. తమ్ముడు రాజీవ్ సాగర్ కి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా రావటం నేను నా ఇంట్లో పండుగగా భావిస్తున్నాను. దీనికోసం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బీఆర్ఎస్ తో కలిసి పనిచేయటము, బీఆర్ఎస్ లో భాగస్వామ్యం కావడం, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనేదాన్ని మాట్లాడుతున్నారు. ఇది ఒక రాజీవ్ సాగర్ తో అనే విషయమే కాదు. మఠం భిక్షపతి అనే వ్యక్తి, ఇతర కొంతమంది వ్యక్తులు ఒక కోటరిగా, కవితకు ఒక కోటరిగా ఉండేసి కవితను కలవాలనుకున్న వ్యక్తులను కూడా కలవలేని పరిస్థితిని క్రియేట్ చేసింది ఈ కోటరే. ఇప్పుడు వీళ్ళు ఉండటం పోవటం వల్ల పెద్ద కవితకు నష్టం అని నేను అనుకోవటం లేదు. ఆ విషయాన్ని కవిత కూడా ఇప్పుడు ఎక్కడ ఎండాస్ చేయటం లేదు. అంటే నేను వీళ్ళ విషయాల్లో మాట్లాడటం అనేది ఎప్పుడైనా కూడా ఒక అంశంలో మాట్లాడేటప్పుడు అక్కడ తిని కూడా తినలేదు అనుకున్న మీరు మీ బిడ్డల ఎదుగుదలను అడగండి, మీరు తిన్నారో తినట్లేదో, మీరు తిన్నారో మీకు తెలుస్తుంది. మీ భార్యను అడగండి, మీ బతుకులు ఎలా ఉండేటివి, ఎలా మారినవి అనే విషయాన్ని మీ అంతరాత్మను అడగండి. ఈ రోజు మీరు మీ ఆర్జన అనేది ఉన్నదా లేదా,
మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి చేరారు, ఇన్ని కోట్ల రూపాయలు మీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి అనే విషయాన్ని. అంటే రాజకీయాలలో ఈరోజు ఉన్నది, నేను కొన్ని విషయాలను క్లియర్ కాదు. దిలీపాచారి నాకు మిత్రుడు, బీజేపీలో ఉన్నాడు. మరి ఆయన ఏం సంపాదించిన ఇంత 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు 15వ సంవత్సరంలోకి అడుగు పెట్టిండు. 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టిండు, 3rd టర్మ్. అంటే ఇప్పటి వరకు ఏం సంపాదించిన విషయాలు నాకు తెలియదు. నాకు తెలిసి అయితే నాకు మిత్రుడు నాకు చెప్తాడు, అన్నా నేను సంపాదించినాడు. సో మానవతా రాయ్ నాకు మంచి మిత్రుడు, మేము అనేక సందర్భాలలో కలిసి పనిచేసాము, అనేక సందర్భాల్లో మాట్లాడాం. మరి మానవతా రాయ్ కూడా 10 రూపాయలు సంపాదించిన దాఖలాలు లేవు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు. సో అది మాకు తెలుసు. నిరుద్యోగుల విషయాలు కావచ్చు, ఉస్మానియా విద్యార్థుల విషయాలు కావచ్చు, అది మాకు తెలుసు. ఇంకా ఇట్లా ఇప్పుడు చర్చలో ఉండే వాళ్ళు ఇంకా మన తమ్ముడు శ్రీకాంత్ కూడా నాకు బాగా తెలుసు. తను కూడా సంపాదించలేదు, తను మా వరంగల్ వాస్తవ్యుడే. తమ్ముడు గురించి నాకు బాగా తెలుసు. మరి తమ్ముడు కూడా ఏం సంపాదించలేదు. మరి వీళ్ళకు ఇట్లా సంపాదన వచ్చింది అంటే అవకాశవాద రాజకీయాలను మొదలు పెట్టుకొని, అవకాశాలను చేజిక్కించుకొని, పక్క వాళ్ళను కూడా పక్కకు రానియకుండా తొక్కేసి, ఇప్పుడు మళ్ళీ కవితను తొక్కే ప్రోగ్రాం లోపల సిగ్గు శరం లేకుండా ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టింది కదా, ఈరోజు మిమ్మల్ని నవ్విపోదురు కదా, నాకెందుకులే అన్నట్టుగా, మీరు ఏమి తినలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నా చూసినావా? దీనికి సిగ్గుపడదాం. ఈరోజు మీ జాతి ప్రయోజనాలు, తెలంగాణ జాతి ప్రయోజనాలు కాదు, మీ ప్రయోజనాలు నెరవేరినాయో లేవో డిస్కషన్ పెడదామంటే పెడదాం, దానికి నేను వస్తాను. కవిత నాకు బంధువు కాదు, నేను దాంట్లో కలిసి పని చేయటం లేదు. కాంగ్రెస్ మిత్రులు బంధువులు కాదు, నేను పని చేయటం లేదు. బీజేపీ మిత్రులు బంధువులు కాదు, నేను పని చేయటం లేదు. ఈ రోజు వాస్తవాలు అనేది ప్రజలకు తెలియాలి కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. దీనికి కదా ఈరోజు మీరు చేసేసి రేపు మళ్ళీ హరీష్ అన్న పక్కన చేరుతారు, రేపు కేటీఆర్ పక్కన చేరుతారు, రేపు కేసీఆర్ గారు పక్కన చేరుతారు, రేపు వాళ్ళను కూడా ఇదే ముంచే ప్రోగ్రామ్ పెడతారు, రేపు వాళ్ళ గురించి కూడా ఇదే మళ్ళీ మీ ప్రెస్ మీట్లో పెడతారు. వాళ్ళకు అవే రవరా మీ గురించి తెలియదా? అంటే రేపు ప్రతి ఒక్కరు మనం తిన్నామా? ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమే వచ్చింది. మీకు రాజకీయంగా ఎదగలేదా? ఒకటి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, ఇంకొకరికి వచ్చేసి టీఎస్పీసీ, ఇంకొక రకమైన చైర్మన్స్, ఇంకొకరికి మరొక రకమైన ఆదాయాలు. మీరు పెంపొందించుకోలేదా? మీరు సంపాదించలేదా? మీ బిడ్డల ఎదుగుదలని మీ కడుపును అడగండి. కనీసం మీ కడుపును అడగండి, మనం తిన్నామా లేదా అనే విషయాన్ని చెప్తారు. ఇంకా మీ గురించి చెప్పాలన్నా కానీ చాలా ఉన్నాయి, చాలా విషయాలు కూడా చెప్పగలను. కానీ ఇక్కడికంటే ఇంత జయరాం గారు విషయాలను పక్కన పెడతాం. మీరు ప్రస్తావించినట్టే జయరాం గారు, ఇప్పుడు కవిత మీద కూడా బీఆర్ఎస్ నేతలు అదే అంటున్నారు కదా, మీకు ఎక్కడ మేము అన్యాయం చేశాము, మీకు ఒక ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించుకున్నాము, ఎమ్మెల్సీ చేశాము, అలాగే ఇప్పుడు చెప్తున్నారు జాగృతి నేతలకు నామినేటెడ్ పోస్టులు కూడా వచ్చాయి అని చెప్పేసి. కవిత గారు చెప్పందే ఖచ్చితంగా కూడా వారికి పదవులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండదు. అంటే ఆమె కోరిన వారికి పదవులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కదా. మరి ఎక్కడ అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేతలు క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ కదా. వీడెవడండి ఇయ్యడానికి కవితకి? నాకు అర్థం కాదు. కవిత తండ్రి ముఖ్యమంత్రి, కవిత ఉద్యమాల్లో భాగస్వామురాలుగా ఉంది. కవిత ఉద్యోగాన్ని అమెరికా నుంచి వచ్చేసి ఇక్కడ పనిచేస్తున్నది. ఇది అందరూ తెలిసిన విషయమే కదా. అప్పుడే ఎందుకు నువ్వు ఉద్యోగం వదిలిపెట్టి వచ్చినావు? నువ్వు అమెరికాలో ఉందామని ఎందుకు అడగలేదు? జైల్లోకి పోయేటప్పుడు నువ్వు అమెరికాలో ఉండు, నువ్వు ఎందుకు వచ్చినావు అడగలేదు? రేపు బిడ్డలను భర్తను వదిలిపెట్టేసి రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు, ప్రజల కోసం కొట్లాడుతున్నప్పుడు, అప్పుడు నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు? నువ్వు అమెరికాలో ఉండవు అని ఎందుకు అనలేదు? ఈ రోజు తండ్రి పార్టీ ద్వారా పొందిన లాభాలంటే నమ్ముదాం, ఇట్స్ అబ్సల్యూట్ రైట్. ఈరోజు మీకు రావలేదా, చేయలేదా అంటే ఏదో అన్నట్టుంది. నీతో మాట్లాడడానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి, కొంత నిజాయితీ ఉండాలి. ఈ రోజు బీఆర్ఎస్ నుంచి బాగుపడని వ్యక్తులు అంటూ లేరు, అలా వేరే కన్ఫ్యూజన్ లేదు. దాంట్లో పనిచేసిన వాళ్ళు అందరూ బాగుపడరని అనడం లేదు, కొంతమంది ఉండదు. మరి కొంతమంది ఇతర నాయకులే బాగుపడ్డప్పుడు చేసినప్పుడు కవిత ఆ కుటుంబంలో, బీఆర్ఎస్ కుటుంబంలో భాగస్వామ్యం, కేసీఆర్ కుటుంబంలో కీలకం. మరి ఆమె ఎమ్మెల్సీ రావడం కానీ, ఎంపీ రావడం కానీ పెద్ద గొప్ప విషయమేం కాదు కదా. ముఖ్యమంత్రి కాలేదు కదా, హోమ్ మినిస్టర్ కాలేదు కదా. అందులో ఉండబడి ఎక్కడ మన వ్యక్తులండి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే మినిస్టర్లు ఎట్లయిన్లు ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళ కదా. అంటే ఈ విషయాలను కొంచెం పక్కన పెడదాం శివ. ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నీ కొంచెం పక్కన పెట్టేసి నేను మళ్ళీ వస్తా జయరాం గారు. ఒకసారి మన బీఆర్ఎస్ వెర్షన్ కూడా వినేసి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ప్లీజ్. రైట్, మనతో పాటు బీఆర్ఎస్ నుంచి చార్లతా రాథోడ్ గారు జాయిన్ అయ్యారు. చార్లతా రాథోడ్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్కారం అండి.
యా అందరికీ నమస్కారం అండి. చారులత రాథోడ్, నేను జడ్పీటీసీ అండి ఉట్నూర్. చార్లత్ గారు, ఏంటి మొత్తానికి పూర్తి స్థాయిలో టార్గెట్ పెట్టినట్టున్నారు కవిత అలాగే జాగృతి మీద. జాగృతి పాత నేతల్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు బీఆర్ఎస్ నేతలు అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. వారు చేసే ప్రతి వ్యాఖ్య విమర్శ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాసిచ్చిన స్క్రిప్ట్ అనేది జాగృతి నేతల ఆరోపణ. ఏమంటారు? లేదండి, చాలా తప్పు. బీఆర్ఎస్ నుంచి ఏ నాయకుడు గానీ పోయి జాగృతి వాళ్ళని పెట్టమని ఎవరు చెప్పలేదు. వాళ్ళే జాగృతి నుంచి స్వచ్ఛందంగా వచ్చి మేము జాగృతితో ఉండలేము, కొనసాగలేము, ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు, కొందరు 20 సంవత్సరాలు, కొందరు 30 సంవత్సరాల నుంచి మేము కేసీఆర్ నాయకత్వంలో జాగృతిలో పనిచేసాం, కరెక్టే. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాము, కేసీఆర్ గారితోనే ఉంటాము, కేటీఆర్ గారితోనే ఉంటామని చెప్పేసి వాళ్ళు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఏ బీఆర్ఎస్ నాయకుడు కూడా ఇవాళ వాళ్ళని పోయి మీరు జాగృతి నుంచి వచ్చి పెట్టండి, మీరు దాంట్లో వచ్చి వెళ్ళిపోండి అని చెప్పింది ఎవరు లేరండి. ఓన్లీ పుకార్ మాత్రమే. కాబట్టి ఇది తప్పండి, చాలా తప్పండి ఇట్లా ఆరోపణ. రైట్. యా, శ్రీకాంత్ గౌడ్ గారు కంటిన్యూ. నేనేమంటున్నా మేడం, చారులత గారు నమస్కారం. మీకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనేటువంటి మాట, అంటే జాగృతి ప్రస్థానం గురించి మీకు ఏమాత్రం కూడా అవగాహన లేదు. జాగృతి ప్రస్థానం అనేటువంటి కేవలం 19 సంవత్సరాలే. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మాత్రం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందులో విషయం ఏంటంటే వాళ్ళు 8 నెలల కాలం నుంచి జాగృతి కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు. సరే, 20-30 సంవత్సరాలు కేసీఆర్ గారితో వెంట ఉన్నాము, కేసీఆర్ గారితోనే మేము పనిచేసినాము. జేడి శీలం గారు అని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన నాయకుడు, జేడి శీలం గారు అని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన నాయకుల దగ్గర, కాంగ్రెస్ సంబంధించిన నాయకుల దగ్గర వారు రాజీవ్ సాగర్ గారు పనిచేసి తదనంతరం జాగృతి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో వారు రావడం జరిగింది. వాళ్ళు కేసీఆర్ గారితో పనిచేయలేదండి. కైండ్ యువర్ ఇన్ఫర్మేషన్ అది తెలుసుకొని మాట్లాడండి. మీరు జేడీ శీలం గారితో పనిచేసిన రాజీవ్ సాగర్ గారు తర్వాత కవిత గారి దగ్గరకు వచ్చిళ్ళు. మీకు తెలియకుండా ఈ అంశాలు మాట్లాడదు దయచేసి. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా. ఈ రోజు మనవతరాయ్ అన్న గారు మాట్లాడుతూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కవిత గారి ఎపిసోడ్ జరుగుతుంది. సరే, డైవర్షన్ పాలిటిక్స్ లో మనవతరాయ్ గారు అన్నదే కాదు, చాలా మందికి విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా కొంత యాక్టింగ్ కేసీఆర్ కలిపి నేనేమంటున్నా, ఈ రోజు నేను అడుగుతున్నా ఇదే సందర్భంగా మన కేసీఆర్ గారి పైన ఏదైతే పీసీ గోస్ 1 మ్యాన్ కమిషన్ వేసిలో ఆ కమిషన్ ద్వారా ఏర్పరిచినటువంటి కేసు ఈ రోజు సిబిఐ కేసుకు దర్యాప్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల ద్వారా కావట్లేదని చెప్పేసి అనుకున్నారా, బదనం అవుతామని అనుకున్నారా? ఈ రోజు బీజేపీ కోర్టులో బంతిని తెలివిగా రేవంత్ రెడ్డి గారు వేసిల్లు. ఏది సెక్షన్ 5 ప్రకారం రేపు రోజున నోటిఫికేషన్ ఇచ్చేసి దీనిపైన విచారణకు సిబిఐ రాబోతా ఉన్నది. ఇది కేసీఆర్ గారికి వచ్చేసరికల్లా కాళేశ్వరం సంబంధించిన కేసు ఉంటుంది. కేటీఆర్ గారికి వచ్చేసరికల్లా ఈ ఫార్మా సంబంధించినటువంటి కేసు అనేటువంటిది, ఈ రేస్ అనేటువంటిది కేటీఆర్ గారి పైన ఉంటుంది. మరి హరీష్ రావు గారు, మన కవిత గారి పైకి వచ్చేసరికల్లా ఒక లిక్కర్ కేసు ఉంటుంది. ఇలా హరీష్ రావు గారికి వచ్చేసరికల్లా 0 కేసెస్, సంతోష్ రావు గారి దగ్గరికి వచ్చేసరికల్లా 0 కేసెస్. మరి ఇవన్నీ ఎందుకుంటున్నాయి? మరి నేను ఒక సందర్భంగా ఇవాళ మనవతరాయ్ అన్న అడుగుతున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన బ్రదర్, ఇది కొంచెం దయచేసి చూపెట్టండి. ఇది ఏదైతే అయోధ్య గారు ఉన్నారో, అయోధ్య రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ఇది. ఏం పెట్టిండు? ఏదైతే హరీష్ రావు గారు పాల వ్యాపారం చేస్తున్నారో ఈ పాల వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలన్నీ లాభాల బాటన పడుతున్నాయి. మరి ప్రభుత్వ రంగంలో ఉండబడేటువంటి విజయ డైరీలు ఇవన్నీ కూడా పూర్తిగా ఇవి నిర్వీర్యం అవుతున్నాయి. మరి మీ పాల వ్యాపారాలకు ఎట్లా లాభాలు వస్తున్నాయో దయచేసి చెప్పాలని చెప్పేసి ఆ రోజు చేసి దీనిపైన విచారణ చేపడతామని చెప్పేసి కూడా ఆ రోజున చెప్పిళ్ళు. తర్వాత అనేక రకాలుగా ఇవన్నీ కూడా ప్రధాన పత్రికల్లో శీర్షికలుగా వచ్చినాయి. ఏదైతే హరీష్ రావు గారి పాల వ్యాపారాలకు సంబంధించిందని చెప్పేసి నేనేమంటున్నా, ఎస్సీ ఎస్టీ సంబంధించి బీసీ సంబంధించినటువంటి గురుకులాలలో, హాస్టళ్లలో ఎస్సీలకు మీరు ఒక సామాజిక వర్గంగా, మీరు దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి బిడ్డ, ఖచ్చితంగా దీనిపైన మీరు మాట్లాడాలి, మీ వాయిస్ వినిపించాలి. ఇలా ఏమంటున్నా, ఎస్సీలకు దక్కాల్సినటువంటి వాటా హాస్టళ్లలో, గురుకులాల్లో ఆ రోజు అధికారం అడ్డు పెట్టుకొని ఈ వాటాను ఎస్సీ బిడ్డలకు ఇవ్వకుండా, ఈ కాంట్రాక్ట్స్ ని ఎస్టీ బిడ్డలకు ఇవ్వకుండా, ఈ కాంట్రాక్ట్స్ ని బీసీ బిడ్డలకు ఇవ్వకుండా ఇలా గురుకులాలలో కూడా పాల ఎగుమతులు అమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరండి? ఇలా హరీష్ రావు గారు కదా. ఇలా ఇదే సందర్భంగా మిమ్మల్ని ఇంకొక ప్రశ్నిస్తున్నా, సర్కార్ ఆదాయానికి గండి 100 కోట్ల రూపాయల గండి టానిక్ సంబంధించినటువంటి, ఏదైతే లిక్కర్ సంబంధించినటువంటి టానిక్ ఉందో, సంతోష్ రావు గారు దీన్ని చూస్తా ఉన్నప్పుడు దీనిపైన ఏదైతే అక్రమంగా, అంటే 5 ఏళ్లు పర్మిషన్ ఇచ్చి 3 ఏళ్ల పన్ను మినహాయింపిచ్చిళ్ళు, విదేశీ మద్యం అమ్మకాలు అమ్ముతున్నారు, దీంట్లో అనుమతి లేకున్నా కానీ విదేశాల నుండి లిక్కర్ సంబంధించిన దిగుమతులు చేస్తున్నారని చెప్పేసి టానిక్ లాంటి సంస్థలపైన ఆరోపణలు వచ్చినాయి. ఇవి కొద్ది రోజులు పతాక శీర్షికలో 1-2 రోజులు ఉంటాయి, తర్వాత ఎందుకు ఉండవండి? ఇవాళ కేటీఆర్ గారి పైన ఈ ఫార్మా కేసు, కేసీఆర్ గారి పైన ఇవాళ అవినీతి మరకలు అంటించే విధంగా ఈ వయసులో తన పైన సిబిఐ కేసులు, ఈ కవిత గారి పైన లిక్కర్ కేసు. మరి సంతోష్ రావు గారు జీరోనా? సంతోష్ రావు గారు జీరో, హరీష్ రావు గారు జీరో. వాళ్ళిద్దరు పుల్లులే.
మరి ఎవరు ఇక్కడ పాపం చేసింది అంటే వ్యక్తిగత ప్రజాస్వామ్యం అనేటువంటిది అదే అదైపోతుంది. ఇలా వ్యక్తులను ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? ఇవాళ 20 సంవత్సరాల కవిత గారి యొక్క ప్రస్థానం బీఆర్ఎస్ తో ఉన్నది. కేవలం 100 రోజులకు సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కవిత గారి పైన జస్టిస్ ఎట్లా చేస్తారు మీరు? ఏ ప్రజాస్వామ్య యుద్ధంగా పరంగా మీరు చేసిండు? నాడు ఉద్యమం అన్న ఒక నిమిషం నన్ను మాట్లాడి. నాడు ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా కేసీఆర్ గారు ఆమరణ దీక్ష చేసి ఖమ్మం తరలిచ్చినప్పుడు కేసీఆర్ గారికి నీళ్ళు ఇచ్చింది ఎవరండి? నీళ్లు ఇచ్చిస్తే ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ రగిలింది. కేసీఆర్ గారు నిజంగానే నీళ్లు తాగిండో లేకుంటే పండ్ల రసం తాగిండో అని ఆ నీళ్లు ఇచ్చినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఎందుకు ఇచ్చినావు ఆ రోజు నీరు? ఈ ఉద్యమం నీరు గారాలని చెప్పేసి ఇచ్చినావా? ఆ రోజు ఉస్మానియా గడ్డ రగిలింది. మనవత్ రాయ్ గారు కూడా తెలుసు. కేసీఆర్ గారు పండ్ల రసం కాదు తెలంగాణ ప్రజల నెత్తురు తాగండి అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజున రగిలింది. ఆ కుట్రలో భాగస్వామ్యం అయింది ఎవరు? ఆ రోజు హరీష్ రావు గారు కదా. ఆ తదనంతరమే కవిత గారు హెచ్ఆర్సీకి బెయిల్ తన పైన కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి కారులో వెనక సీట్లో పడుకొని కేసీఆర్ గారిని హైదరాబాద్ తరలించేటువంటి విషయంలో రక్షించే విషయంలో కవిత గారు కన్నబిడ్డగా తను ఎంతో కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ చుట్టూ కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ మరొక చంద్రబాబు నాయుడు లాగా హరీష్ రావు తయారైతే ఉన్నాడు. ఎన్టీ రామారావుకు వెన్నుపోట్లు ఏ విధంగా పొడిచిండో అల్లుడు ఆ విధంగా తయారవుతున్నాడు. కాబట్టి మా రామన్న కూడా గుర్తించాలి. మీ చెప్పండి. ఇప్పుడు సిబిఐ వచ్చిందంటే ఇప్పటి వరకు కర్తా కర్మ కేసీఆర్ గారే కాదు 3 ఇంజనీర్లు ఏసీబీ లోపలేసింది. కానీ తీగ లాగితే డొంకమో అందులో హరీష్ రావు గారు ఉంటాడు. ఎందుకంటే నీటిపారుదల శాఖ మంత్రులు ఆ పనిచేసిన ఆయన మీద వాళ్ళు కూడా విచారణ పిలుస్తారు. నోటీసులు ఇచ్చారంటే అందరికి ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిపైన కూడా దయదలిచిన సిబిఐ వాళ్ళు మాత్రం వాళ్ళ యంత్రాంగం వేరే ఉంటది. ఘోష్ కమిషన్ ని ఇంకో దాన్ని వాళ్ళు చూసి విచారణ జరపరు. వాళ్ళదైనటువంటి శైలి. ఎందుకంటే ఈ మూలాలు ఎక్కడ దాకా ఉన్నాయి? హైదరాబాద్ టు అమెరికా వరకు ఉంది. అమెరికా వరకు ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో కాదు ఇది. కాబట్టి తప్పకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ అమెరికా పోయి కూడా నిధులు తీసుకొచ్చే ఈడీ గాని ఇట్లాంటి వాళ్ళని రాబట్టే వ్యవస్థలు మొత్తం 119 మంది ఇంజనీర్లు కూడా చెప్పారు. కాబట్టి మన విజిలెన్స్ రిపోర్ట్ ఏం చెప్తుంది? 19 మంది ఇంజనీర్లపై చర్య తీసుకోమని చెప్పింది. కాబట్టి ఆగండి, అందరూ ఉంటారు ఇందులో. పాల ప్యాకెట్లు అన్నారు. గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం పాల్పడింది వాళ్ళు. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో హరీష్ రావు గారు పాల ప్యాకెట్లు సరఫరా చేశారు. అప్పటిదాకా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు విజయానే ఉండేది. విజయ డైరీ పాలే. మా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విజయాన్ని ఒకసారి హెరిటేజ్ పెడితే మేము వెంటనే ఉండటానికి వీల్లేదు మేము అని చెప్పేసి విద్యార్థులే తిరగబడ్డారు. కాబట్టి ఇప్పుడు కూడా హాస్టల్స్ లో మొత్తం కూడా ఆ ముఠా బ్యాచ్ ని, ఆ దండుపాలెం బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఠా, ఈ ఏదైతే బీఆర్ఎస్ ముఠా ఉన్నదో ఆ బ్యాచ్ మొత్తం కూడా బయటకు పంపించేసి, ఎందుకంటే అక్కడ కలుషితానికి పాల్పడుతున్నారు, తర్వాత దోపిడీ చేస్తున్నారు రకరకాలుగా. కాబట్టి పాల ప్యాకెట్లు గవర్నమెంట్ నుంచే విజయ పాలే సరఫరా అవుతున్నాయి, ఇంకా నాణ్యమైన పాలే సరఫరా అవుతున్నాయి. ఆ మాత్రం మేరకే చర్యలు తీసుకోగలం. అంతేగాని వాళ్ళు టెండర్ల ద్వారానో ఏదో రకంగానో ఒక రాజమార్గంలో వచ్చారు, అక్రమంగానే వచ్చారు. కానీ అదేంటంటే టెండర్ల ద్వారా వచ్చారు కాబట్టి మేమేం చేసినాం? ఈ పాలు అవసరం లేదు, మా గవర్నమెంట్ పాలు అని చెప్పి విజయ పాలు పెట్టు తొలగించేసినాం. ఎక్కడికక్కడ టానిక్ ఉన్నది, టానిక్ మన బంజారాహిల్స్ లో జూబ్లీస్ ఉన్నది, దానిపైన కూడా చర్యలు తీసుకున్నాం. ఆ పేపర్ కటింగ్స్ నా దగ్గరలో కొట్టండి, ఊర్లో కొట్టండి వస్తాయి. ఎందుకు తీసుకోలేదు? ప్రతి చోట చర్య తీసుకున్నాం. చర్య తీసుకోకుండా లేదు. నేనేమంటున్నా, కాంగ్రెస్ తోనే లోపాయకార ఒప్పందాలు జరిగినాయి, రేవంత్ రెడ్డి గారితో లోపాయకార ఒప్పందాలు జరిగినాయి. ఈ రోజు అజీజ్ నగర్ లో ఉండబడేటువంటి హరీష్ రావు గారి ఫామ్ హౌస్ పైన ఇంతవరకు హైడ్రా పోలేదు. అజీజ్ నగర్ లో ఉండేటువంటి ఫామ్ హౌస్ పైన అది నీటిలోనే ఉన్నది. రంగనాయక సాగర్ దగ్గర నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారే చెప్పిల్లు 14 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఫామ్ హౌస్ ఉందని. మరి ఎందుకు చర్యలు లేవు? ఈ రోజున కాంగ్రెస్ తో లోపాయకార ఒప్పందాల్లో ఉండబడేటువంటి వ్యక్తి హరీష్ రావు ఈ రోజు కవిత గారి పైన ఆరోపణ చేస్తుంటే తెలంగాణ జాగృతి చూసుకుంటూ ఊకూడదు. మరి నిజంగా లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు అజీజ్ నగర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ పోవట్లేదా? అన్ని దుక్కులకు పోయినటువంటి హైడ్రా అజీజ్ నగర్ ఫామ్ హౌస్ దగ్గరికి ఎందుకు పోలే? హైడ్రా అప్పుడు పరిధి వేరు. హైడ్రా అనేది ఇప్పుడు పటిష్టంగా వచ్చింది. అప్పుడు మన ఎక్కడైతే ఔటర్ రింగ్ రోడ్డు ఉందో ఇంకా లోపలే ఉంది. అప్పటిదా బయట దాకా పోలే. అక్కడ దాకా పోలే. 1 జీవో పరిధిలో ఉన్నది అక్కడ దాకా పోలే. జనవాడ దాకా కూడా పోలే. జనవాడ కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ఉంది కదా, అక్కడ దాకా పోలే. హైడ్రా అనేది ఎవరైనా ఫిర్యాదులు చేస్తే తప్పకుండా వెళ్లి ఎన్ని పార్కులు కాపాడింది, బతుకమ్మ కుంట ఎంత చక్కగా తీర్చిదిద్దింది, అనేక కబ్జాల నుంచి కాపాడుతుంది. రేపు ఓవైసీ గారు కూడా అది ఇంకా ఎఫ్టీఎల్ నిర్ధారణ కాలే. ఆ ఎఫ్టీఎల్ నిర్ధారణ తప్పకుండా చర్యలు ఉంటాయి. ఎవరిపైన కూడా అందరిపైన కూడా చర్యలు ఉంటాయి. ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారు ఎందుకు కూల్చారు?
అంటే ఎఫ్టీఎల్ మొత్తం నిర్ధారణ అయింది. 2014లో నిర్ధారణ అయితే మీరు ఉపేక్షించారు. బుల్డోజర్లు పోయినాయి, ఆగిపోయినాయి. కానీ రేవంత్ రెడ్డి గారు బుల్డోజర్లు పోయినాయి, అంత సక్రమంగా ఉంది కాబట్టి కూల్చేశారు. మీరు మొత్తం చెట్లు పుట్టలు ప్రకృతి సంపదను మొత్తం కూడా జేబులో ఒడిచిపెట్టారు మీరు ఆ రోజు. కాబట్టి మేము సక్రమంగా పనిచేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన ఆదాయానికి మించిన ఆస్తులుంటే ఏసీబీ పోగలదు. కానీ ఒక రాజకీయ నాయకుడి పైన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటే దాంట్లో ఎవరు కావాలా? మనీ లాండరింగ్ అనేది ఉంటది. ఆ మనీ లాండరింగ్ వ్యవస్థలో మరి ఎవరు రావాలా? ఈడీ రావాలా? మరి ఫిర్యాదు చేయండి మీరు ఈడీకి. మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు సిబిఐకి ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేతిలో పెట్టింది. సిబిఐ ఇంక్వైరీ సెక్షన్ 5 ప్రకారం ఈ రోజున ఈ రాష్ట్రానికి రాబోతా ఉంది నోటిఫికేషన్ ఇచ్చేసి. ఇంకొక సెక్షన్ కూడా చెప్తాను నేను ఏమంటున్నా, సెక్షన్ 6 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల పైన కూడా సిబిఐ దర్యాప్తు చేయొచ్చు. ఈ రోజు ఏదైతే గత ప్రభుత్వం ఉందో కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన సిబిఐ ఇంక్వైరీకి దర్యాప్తుకి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సెక్షన్ 5 ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు వస్తారు. అదే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఇంజనీర్లు శ్రీధర్ రావు గారు గాని, నూనె శ్రీధర్ తో పాటు మురళీధర్ రావు గారి పైన కూడా మీరు దర్యాప్తు చేయడం కోసం సెక్షన్ 6 ను ప్రవేశపెట్టి సెక్షన్ 6 ప్రకారం సిబిఐ ద్వారా నోటిఫికేషన్ ఇప్పించేసి వాళ్ళపైన కూడా దర్యాప్తు జరిపితే దిలీప్ చారి గారు మీరు ఏమంటారు? దిలీప్ చారి గారు ఈ కేసులకు సంబంధించి, ఈ కేసుల వ్యవహారానికి సంబంధించి ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, ఒక నిమిషం. దిలీప్ చారి గారు ఈ కేసుల వ్యవహారానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గత బీఆర్ఎస్ తో జరిగినటువంటి అవినీతిని అంతా బయట పెట్టేందుకు మేము కేసులు పెట్టామని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంటే, లేదు కేవలం కొంతమంది వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేశారు, అంటే కేసీఆర్ కేటీఆర్ ని మాత్రమే టార్గెట్ చేశారు, అసలు దోషుల వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఇటు జాగృతి నేతలు కవిత ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు? ఈ కేసుల వ్యవహారాన్ని ఏ రకంగా చూస్తున్నారు? కాంగ్రెస్ చిత్తశుద్ధితోనే ఉందంటారా? ఇప్పుడు నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి 2 సంవత్సరాల్లో చూసినాము. వారు విచారణ చేపట్టిన అంశాలు, వారికి వచ్చిన రిపోర్టుల ఆధారంగా కూడా చర్యలకు ఉపక్రమించలేదు. 3 కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారుల పైన ఏసీబీ చర్యలు తీసుకున్నదంటే వారిని చర్యలు తీసుకున్నది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులలో చర్యలు తీసుకున్నారు. వారిపైన కాళేశ్వరంలో అక్రమాలు చేసిండ్రని చెప్పి చర్యలు తీసుకోలేదు. విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఏజెన్సీ, అది స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీ. 34 మంది అధికారుల పైన చర్యలు తీసుకోవాలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి చేసిండ్రు వీళ్ళు, దాంట్లో 17 మంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ 17 మందిలో 5 మందికి ప్రమోషన్ ఇచ్చింది. కనుక కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఇక్కడనే కనిపిస్తా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫార్మా కేసు కానీ, లేకుంటే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన విషయం కానీ, లేదనుకుంటే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన విషయం కానీ, గొర్రెల కుంభకోణంకు సంబంధించిన విషయం కానీ, అన్ని దాంట్లలో అవినీతి జరిగిందని అందరూ చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ అదే విషయం చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉందంటే, కమిటీలు వేసి, విచారణ కమిటీలు వేసి, లేదనుకుంటే విచారణ కమిషన్లు వేసి కాలయాపన చేస్తుందని మా ప్రధాన ఆరోపణ. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కొన్నిట్లన్నా న్యాయం జరగడం కోసం అవకాశం ఉంటది. ఇప్పుడు మిత్రుడు చెప్పిండు, శ్రీకాంత్ చెప్పిండు ఏంటంటే, కొందరి మీదనే అవకాశం ఉంది చర్యలు తీసుకునే అవకాశం, మిగతా వాళ్ళ మీద ఎందుకు లేదు అని చెప్పి. అందరిపైన ఉంటది. సిబిఐ మళ్ళీ మొదటిగా నుంచి మా విచారణ మొదలు పెడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్న ప్రతి ఒక్క కలుపు మొక్కని బయటికి తీసుకొని వస్తుంది, అవినీతి మొక్కని బయటికి తీసుకొని వస్తుంది, చర్యలు తీసుకుంటది. కాకపోతే ఏంటంటే, దీంట్లో ముఖ్యంగా కావాల్సిన అంశం ఏంటంటే, నిజాయితీతో చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి అనుకూలంగా కాదు, వారి దగ్గర ఉండే డేటా మొత్తము వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంటది, సహకరించాల్సిన అవసరం ఉంటది రాష్ట్ర ప్రభుత్వంగా. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానం చూస్తే ఆ విధంగా కనిపిస్తలేదు. సిబిఐ ద్వారా వీళ్ళని శిక్షించాలి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో అవినీతి జరిగింది, ఆ ప్రభుత్వంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని చెప్పి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు అని అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ముఖ్యమైన కాంట్రాక్ట్ సంస్థ ఏదండి? మెగా కంపెనీకి వీరు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను అప్పచెప్పిండు 1,000 కోట్ల రూపాయలు పెట్టి. ఇప్పుడు నువ్వు ఏ విధంగా వారిని శిక్షించాలనుకుంటున్నారు చెప్పండి. కనుక మేము ఏమంటున్నామనంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఆ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు కొత్తగా మనం లిట్మస్ టెస్టులు చేయాల్సిన అవసరం లేదు, కొత్తగా మనం విచారణ కమిటీలు వేసి రిపోర్టులు తీసుకోవాల్సిన అవసరం లేదండి. కళ్ళకు కట్టినట్టు నగ్నంగా కనిపిస్తుంది తెలంగాణ సమాజానికి. అందుకనే కదా బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టింది. బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టినందుకు వారు అక్రమాలు అవినీతి చేసిందనే పక్కన పెట్టిండ్రు. వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది?
చేష్టలుడికి చూస్తా ఉంది, కాలయాపన చేస్తా ఉంది. నిజాయితీ కొరబడింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, చిత్తశుద్ధి లేదని చెప్తా ఉన్నాం. ఆ ఒప్పందాలను బహిర్గతం చేయడం కోసమే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఉపయోగపడుతుందని నేను భావిస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీని ఎవరు బొందబెట్టలేరండి. బీఆర్ఎస్ పార్టీ చిన్న పార్టీ కాదు, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. బొందబెట్టడానికో లేకపోతే ఎవరి చేతిలోనో బొందబెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ చిన్న పార్టీ కాదు. ప్రజల హృదయాల్లోంచి వచ్చిన పార్టీ, ప్రజల ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీ, ప్రజలు త్యాగాలు చేస్తే 12 మంది బలిదానం ఇస్తే వచ్చిన పార్టీ. మా కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చిన తెలంగాణ ఇది. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఇది. ఎవరు బొందబడేది పార్టీ కాదండి ఇది. మీరు గుర్తుంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ప్రజల మీదే ఉంటే ప్రజల హామీలు నెరవేర్చేది. ఇంతవరకు 420 హామీలు, ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ ప్రజల ద్వారా ఓట్లు వేయించుకొని గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఇవాళ ప్రజల మీద చిత్తశుద్ధి లేకుండా ఇవాళ అధికారులను వీళ్లను దాంట్లో పెట్టి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే ఆడుతుంది. కానీ వాళ్ళ హామీలు నెరవేర్చడంలో విఫలమైందని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాము. ఎందుకంటే చిత్తశుద్ధి ప్రజల మీద పెట్టాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇవాళ యూరియా కోసం ఎంతో మంది లైన్ లో చెప్పులు పెట్టేసి ఎంతో మంది అన్ని జిల్లాలలో కూడా రాత్రి పగలు అనక అన్నం తినక పడుకోక పోయి లైన్లలో నిలబడ్డారండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనిపిస్తలేదా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మీరు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో కేంద్రం నుంచి యూరియా రాలేదని వీళ్ళంటారు. మరి 6 నెలల ముందే యూరియా జమ చేసుకొని పెట్టాల్సింది. అదే మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 6 నెలల ముందే మొత్తం స్టాక్ మొత్తం తీసుకొని పెట్టేసి ఏదైతే రైతులకు ఏది కావాలో అది సమకూర్చి వాళ్ళని వెంటనే తీర్చిన వ్యక్తి కేసీఆర్ గారు. మహానాయుడు, మహానుభావుడు. రైట్. జయరాం గారు మీకు ఏమనిపిస్తుంది? మొత్తం కవిత ఎపిసోడ్ లో సంబంధించి ఆవిడ ఖచ్చితంగా పార్టీ పెట్టబోతున్నారు అనేది అయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆవిడ క్లియర్ చేశారు తాను ఏ పార్టీలో కూడా చేరబోవడం లేదు అంటూ కూడా ఆమె తేల్చేసినటువంటి పరిస్థితి. ఇఫ్ ఇన్ కేస్ పార్టీ పెడితే పైన ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది? తెలంగాణలో ఆ స్పేస్ ఉందంటారా? ఇప్పటికే చాలా కొత్త పార్టీలు చాలా వరకు వచ్చాయి. కోదండరామ్ గారు లాంటి వారు కూడా పార్టీ పెట్టారు. కాకపోతే అవి కూడా కొంత ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. స్పేస్ కనిపించలేదు. ఏంటి ఇప్పుడు కవిత పెడితే స్పేస్ ఉందంటారు అసలు తెలంగాణలో? కవిత పార్టీ పెడుతుందా అనే విషయాన్ని మాత్రం ఇంతవరకు అయితే పబ్లిక్ లోకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ మీరు అన్నట్టుగా కవిత పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందా, ఎలాంటి స్పేస్ ఉందా అంటే అలాంటి వాక్యూమ్ అనేది కంపల్సరీ పొలిటికల్ గా ఉండదు అంటే డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఒకవైపు వచ్చేసి బీఆర్ఎస్ మీద ఆరోపణలు ఉండటము, కాంగ్రెస్ వచ్చేసి పాలకులుగా ఉండటము, బీజేపీ కింది స్థాయికి అంటే గ్రామీణ స్థాయికి విస్తరింపజేయకపోవటము. సో డెఫినెట్ గా పార్టీకి అయితే స్పేస్ ఉంది. ఇక మిగతా చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పేపర్లలో చూస్తుంటాం తప్పితే ఇక్కడ ప్రజాదరణతోని ప్రజలతోని పెనిట్రేట్ అవ్వడం మాత్రం మనం చూడలేదు. ఇక్కడ కవితకు అనేది ఒక పర్సనల్ ఇమేజ్ ఉంది. కవిత ఒక గ్రేట్ ఫైటర్ అన్న డౌట్ ఏం లేదు. కవిత విషయానికి వస్తే ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజలతోని మమేకమైంది, ప్రజలతోని ఉద్యమాల్లో ఉంది, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నది. ఇక పార్టీ పెట్టాలా పెట్టకూడదు అనేది సో జాగృతి నిర్ణయించుకుంటుంది. సో కవిత ఒకటే కాదు, జాగృతి లోపల అనేక మందితో సమూహం కాబట్టి వాళ్ళు పెట్టాలనుకుంటే పెడతారు. ఒకవేళ పెట్టాల్సిన పరిస్థితి కనుక వచ్చినట్టు అయితే డెఫినెట్ గా కవితకు స్పేస్ ఉంటుంది అన్న డౌట్ ఏం లేదు. ఇప్పుడు మీకు కొన్ని సందర్భాల లోపల నేను చెప్పదలుచుకున్నాను, ఈ రాజకీయాలు ఆరోపణలు అనేది సర్వసాధారణం అండి. ఈరోజు కేసీఆర్ గారి మీద కావచ్చు, హరీష్ రావు గారి మీద కావచ్చు, రేవంత్ మీద కావచ్చు, మోడీ మీద కావచ్చు, ఈ ఆరోపణలు అనేది వెరీ సింపుల్. అలాగని చెప్పేసి వాళ్ళ నాయకులు కాలేదా? సో ఉప్పడి తెప్పడిగా ఆరోపణలు వచ్చింది ఉన్న నాయకులలో మోడీ, అమిత్ షా. ఈరోజు మోడీ ప్రధాని అయిండు, అమిత్ షా హోమ్ మినిస్టర్ అయిండు. ఆరోపణలు వాళ్ళ మీద లేని ఆరోపణ ఏముంది? ఒక గుజరాత్ లో వాళ్ళ మీద లేని ఆరోపణ ఉంది, ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరున్నారు? మరి ఈ రోజు ఉన్నారు. అలాగని చెప్పేసి వాళ్ళ నాయకత్వాన్ని ఎవరు శంకించలేదు. ప్రజలు వాళ్ళ నాయకత్వాన్ని ఆహ్వానించారు, ఆశీర్వదించారు. ఈ రోజు అత్యున్నతమైన స్థితిని కల్పించారు. అంటే పర్సనల్ జీవితాలు వేరు, పబ్లిక్ లైఫ్ వేరు. పబ్లిక్ లైఫ్ లోపల మోడీకి ఒక ఉన్నతమైన చరిష్మా ఉంది. నేను చాలా సందర్భాలు బీజేపీ కూడా తెలియని విషయాలు ఏంటంటే, నేను అమిత్ షా గురించి చెప్పడం అంటే, ఇప్పటి వరకు అమిత్ షా 128,000 కిలోమీటర్లు
బై రోడ్డున ప్రయాణం చేసిన భారతదేశం కాదు ప్రపంచంలో మొత్తం మీద ఏకైక నాయకుడు అమిత్ షా మాత్రమే. బై రోడ్డు మీద అంత ప్రయాణం ఎవరు చేయలేదండి, అన్ని మీటింగులు ఎవరు కండక్ట్ చేయలేదు. అంత చాకచక్యమైన ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసే బ్రెయిన్ కూడా ఇంతవరకు అయితే నేను ఎవరిని చూడలేదు. అమిత్ షా లోపల ఉన్నది. మరి అమిత్ షా లోపల ఉన్న మంచిని మనం ఎందుకు ఫాలో కావద్దు? నేను అమిత్ షా సంబంధించిన అంశాలను చాలా అంశాలను, పాజిటివ్ అంశాలను, నెగిటివ్ అందరూ మాట్లాడతారు. నెగిటివ్ రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా మాట్లాడడానికి. దాన్ని ఎందుకు అంటే పాజిటివ్ ని ఇతర నాయకులు ఫాలో అవ్వడం కోసం మాత్రమే నేను మాట్లాడతాను. అమిత్ షా చెప్పేసి నేను బీజేపీ పార్టీని కాదు, అమిత్ షాకు శిష్యుని కాదు. అంటే అతనిలో ఉన్న పాజిటివ్ అంశాన్ని ఈ రోజు కేసీఆర్ గారి మీద ఆరోపణలు ఉన్నాయి. మరి కేసీఆర్ గారు కనుక ఒకవేళ కనుక తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని టేక్ ఓవర్ చేయలేదనుకుందాము, ఈ రోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి లేడు కదా. ఇది మరి రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి ఉంది అంటే అది టిఆర్ఎస్ తెలంగాణ ప్రజల పుణ్యమే కదా. తెలంగాణ ప్రజలే ఉద్యమం చేయకపోతే ఏ ఉద్యమంలో లేని వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిండు. ఉద్యమాలలో ఉన్న మానవత రాయి వచ్చేసి ఈ రోజు మళ్ళీ మనతో కూర్చున్నాడు. ఎంత డిఫరెన్స్ చూడండి. అంటే ఇక్కడ ప్రజలు కొన్ని అంశాలు ఒక్క నిమిషం శివ ప్లీజ్, ఒక్కటే నిమిషం. లిక్కర్ కేసులో కవిత ఉన్నంత మాత్రాన ఏమవుతుంది? కనుమోలి మీద కేసులు ఉన్నాయి, ఏమైనా శిక్షలు పడ్డాయా, జైలుకు పోయిందా? కాంగ్రెస్ అరెస్ట్ చేసింది, బీజేపీ కేసులు అంటే ఏదో అవుతుంది కానీ కేసులు ఉన్న వాళ్ళు కేసులు ఉన్న వాళ్ళంతా పనికిరారు అనుకుంటే మన ప్రధానమంత్రి నుంచి మొదలు పెడదామా? అంటే ఈ రోజు కవిత మీద కేసులు అనేవి దేనికి ఉపయోగం లేదు. కేసులు ఎందుకు ప్రయోజనం లేదు. ప్రజలతోని కవిత ఎలా ఉందనేది ముఖ్యము. ప్రజా ఉద్యమాలలో కవిత ఎలా ఉందో, కవిత చుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉన్నారనేది ఇంపార్టెంట్ తప్పితే రాజీవ్ సాగర్ లాంటి లాంటి వ్యక్తులు ఉంటే కవిత స్పాయిల్ కావడానికి పెద్ద టైం ఏం పట్టదు, కొద్ది టైమే పడుతుంది. రైట్, ఓకే జయరాం గారు, ఓకే జయరాం గారు. శ్రీకాంత్ గౌడ్ గారు చివరిగా జాగృతి పైన పెట్టు. ఒక్క నిమిషం జయరాం గారు, వస్తా మనోతరాయ్ గారు, అందరి దగ్గర నేను కంక్లూడ్ తీసుకుంటాను ప్లీజ్. శ్రీకాంత్ గౌడ్ గారు, జాగృతి పైన పెట్టు. ఇప్పటి వరకు కవిత పైన పెట్టు అనే క్వశ్చన్ రైజ్ అయింది. ఇంకా జాగృతితో పాటే కవితతో పాటే జాగృతి, కాబట్టి జాగృతి పైన పెట్టు. జాగృతి ఇప్పటిదాకా కూడా ఒక సాంస్కృతిక సేవా సంస్థ కింద కంటిన్యూ అయినటువంటి పరిస్థితి, సామాజిక చైతన్యం అందరినీ చైతన్యపరిచే ఒక వారధిలా నడిచింది. ఇక మీదట రాజకీయ పైన జాగృతి నుంచే స్టార్ట్ అవుతుందా, జాగృతి రాజకీయ పార్టీగా మారబోతుందా అనేటటువంటి ఒక ఉత్కంఠ అందరిలో కంటిన్యూ అవుతుంది. ఏం చెప్తారు? జాగృతి అనేటువంటిది ఏంటంటే గతంలో మేము 7 విభాగాలుగా పనిచేసినాం, తర్వాత 11 విభాగాలుగా పనిచేసినాం. ఈ రోజు 28 విభాగాలుగా, అంటే ఒక పార్టీకి ఉండబడేటువంటి ఎట్లాంటి అస్త్రాలు అయితే ఉంటాయో ఆ విధంగా మైనార్టీ క్రిస్టియన్, మైనార్టీ సంబంధించిన సిక్కు, మైనార్టీ ముస్లిం ఇట్లాంటి విభాగాలను కూడా పెట్టుకుని అణగారిన వర్గాలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ వర్గాలందరికీ రిప్రజెంటేషన్స్ ఇస్తూ మా జాగృతి సంస్థ నిర్మాణం అంటే చేస్తా ఉన్నాం. గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, బూత్ స్థాయి వరకు తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సస్పెన్షన్ ఏదైతే ఉందో ఈ సస్పెన్షన్ తదనంతరం కూడా మన కవిత గారు చెప్పింది ఏంటంటే అనేక రకాలుగా మేధోమదనం చేసుకోవాలి, ఒట్టగానే వచ్చేసి ఉదాసీనమైనటువంటి వైఖరితో పోవాలనేటువంటి ఆలోచన కానీ, పదవి పైన వ్యామోహం కానీ, తక్షణమే రాజకీయాల్లో పోయి ఏదో చేయాలి, కుర్చీ మీద కూర్చోవాలనే ఆలోచన కవిత గారికి లేదు. కాబట్టి కవిత గారు మేధాశక్తిని అంతా కూడా క్రోడీకరించుకొని విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను, యూనివర్సిటీ సంబంధించినటువంటి నాయకత్వాన్ని వీళ్ళందరినీ కూడా జమ చేసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం ప్రకటిస్తారు. ఇంకా పార్టీ అనేటువంటిది రకరకాల ఛానల్స్ లో రకరకాల ప్రాపకండ జరుగుతుంది. ఢిల్లీలో కొంతమంది మనుషులు పోయి కూర్చున్నారు, జన జాగృతి అని, లేకపోతే తెలంగాణ జాగృతి రాష్ట్ర సమితి అని పేర్లు కూడా డిసైడ్ చేస్తున్నారు. సో అట్లాంటిది ఇంక ఎట్లాంటి నిర్ణయం కూడా కాలే. సంస్థాగతమైన నిర్మాణం పైన దృష్టి పెట్టిల్లు. రాష్ట్ర జిల్లా కమిటీల నిర్మాణం అనేటువంటి జరుగుతూ ఉంది. ఒకవేళ రాజకీయ పరమైనటువంటి పార్టీ కనుక వస్తే చాలా మంది కూడా టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి అసంతృప్తి నేతలే కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి అసంతృప్తి నేతలే కావచ్చు, వివిధ పార్టీల నుంచి వెళ్ళి, వివిధ ప్రజా సంఘాల నుంచి ఉన్నటువంటి నాయకత్వం కూడా చాలా మంది మీరు వస్తే మేము స్వాగతిస్తామమ్మా, మీతో పాటు మీరు నడుస్తామని చెప్పి విధంగా వందలాదిగా మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా కాల్స్ వస్తా ఉన్నాయి. సరైన సమయంలో ఈ మధ్య కాలంలో కవిత గారు ప్రకటిస్తారు. రైట్, మనోతరాయ్ గారు కంక్లూడ్. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఉంటే ఏం కాదనుకోవటం పొరపాటు. కేజ్రీవాల్, అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన కేజ్రీవాల్ అవినీతి కూపంలో గూరపోయి ఇదే కవిత గారితో పాటు లిక్కర్ కేసులో జైలుకు పోయి ఓటం పాలై. కాబట్టి ప్రజాశాంతి పార్టీ ఈయన పార్టీ ఉంది, కేఏ పాలర్, పాప ఆయన మీద ఏ అవినీతి లేదు, పాపం ఎక్కడికంటే అక్కడ పోతాడు. ఆయన ఏమన్నాడంటే కవిత గారు వచ్చి నా పార్టీలో చేరండి, డూబ్లీ టికెట్ ఇస్తాను. కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ పార్టీలో చేరతారో, ఏ పార్టీలో పోతారో, పార్టీ పెట్టుకుంటారో, అది వాళ్ళ వ్యవహార శైలి. రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాదనటం తప్పదు.
రేవంత్ రెడ్డి ధూమ్ధామ్ కర్త ఆయన. రేవంత్ రెడ్డి ఎవరైతే రసమయ్య బాలకృష్ణ ఉండో దానికి ఆర్థిక సహాయం చేసి పోస్టర్లు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని రూపొందించి ఇప్పటికి మా యూనివర్సిటీ లైబ్రరీ గోడల మీద ఆ పోస్టర్లు ఉంటాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నరసింహన్ గారు సస్పెండ్ చేశారు. తెలంగాణ గురించి మాట్లాడితే హరీష్ రావు గారిని రేవంత్ రెడ్డి గారిని. నేను ఓయూలో ఆమరణ నిరాహార చేస్తే టీడీపీ బృందం నాగం జనార్దన్ రెడ్డి బృందం నన్ను పరామర్శనానికి వస్తుంటే ముందు వచ్చి కూర్చొని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఇది 2009 డిసెంబర్ 25, 26 ముచ్చట ఇది. అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారి మీద విద్యార్థులు దాడి చేశారు. కవిత ఎంత ఉద్యమకారురాలు, రేవంత్ రెడ్డి గారు కూడా అంత ఉద్యమకారుడే. కాబట్టి దీన్ని వారి యొక్క ఉద్యమాన్ని ప్రస్థానాన్ని సంఘించాల్సిన అవసరం లేదు. బీజేపీ విషయానికి వచ్చినట్లయితే నదులన్నీ సముద్రంలో కలిసినట్టు రామచంద్రరావు గారు ఏమన్నాడు, మా పార్టీలో మేము చేర్చుకోమా. కాబట్టి నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఆర్థిక నేరగాళ్ళు మొత్తం కూడా అడిగిపోతారు, జైలుకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయంలో ఉంటారు. హేమంత్ బిశ్వా శర్మ చాలా మంది చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉన్నది. కాబట్టి ఒకవేళ కవితను కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా ఒకవేళ కవిత గారే అన్నారు మా పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అన్నారు. దాన్ని బలపరిచే విధంగా రాజాసింగ్ గారు నిజమే మా ఊళ్ళు ప్యాకేజీలకు అమ్ముడు పోతారన్నాడు. అంతేకాకుండా మళ్ళా సీఎం రమేష్ గారు బీజేపీ నాయకుడు ఏమన్నాడు, మా కేసులన్నీ మాఫీ చేయండి, మేము విలీనం చేస్తాం, లేకపోతే పొత్తైనా పెట్టుకుందామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. అంటే కవిత గారు కానీ ఇదంతా ఏంది, ఒకవేళ బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తే కవిత గారి రూపంలో ఆ బీఆర్ఎస్ నడిపించేందుకు మళ్ళీ ఒక వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రజలను గుడి కొట్టేందుకు వీళ్ళు ముందుకు పోతున్నారు. కాబట్టి 10 ఏళ్ల అధికారంలో ఉన్న 11వ సంవత్సరం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 10 ఏళ్లు వాళ్ళ సిబిఐ గాని అదేవిధంగా ఈడీలు గాని కేసీఆర్ గారు ఒక కన్నెత్తి లెక్క మారిందన్నారే గానీ కనీసం చర్యలకు ఉపక్రమించలేదు. జీవో తీసినా సరే సిబిఐ రాష్ట్రంలో రావద్దని జీవో తీసిన కోర్టుకు వెళ్లి చర్యలు తీసుకోవచ్చు. మమతా బెనర్జీ గారి మీద తీసుకున్నారు, డీకే శివకుమార్ గారి మీద తీసుకున్నారు, చిదంబరం గారి మీద తీసుకున్నారు, ఆఖరికి సోనియా రాహుల్ గాంధీ గారి మీద సొంత పత్రికను కాపాడుకునే కేసులో కూడా నోటీసులు ఇచ్చారు. బయటపడింది. ఒక పిట్టకు ఒక దెబ్బకు 2 పిట్టలు కొట్టారు రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించి. బీఆర్ఎస్ గారు ప్లీజ్ టైం లేదు. దిలీప్ చౌరి గారు కంక్లూడ్. హలో, వినిపిస్తుందా అండి? కంటిన్యూ. ఇప్పుడు నేనేమంటున్నానంటే కవిత వ్యవహారంలో మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కవిత వ్యవహారం ముఖ్యమైన అంశం కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. ఇప్పుడున్న అంశాలు ఏంటి? 3 అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ముఖ్యంగా 3 అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఒకటి, 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలి. 2, రైతులు అనుకోకుండా వచ్చిన వరద నష్టాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఆదుకోవాలి, దానికి సంబంధించిన కంటింజెన్సీ ప్లాన్లు ఇమీడియట్ గా ముందుకు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. అదే 3, కాళేశ్వరం పైన జరిగిన అవినీతి పైన ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఈ 3 పై నుంచి దృష్టి మళ్లించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఆ అవకాశాన్ని ఆలంబనగా చేసుకొని ముందుకు పోవడానికి చూస్తుంది. కానీ తెలంగాణ సమాజం ఈ 3 అంశాలపైనే దృష్టి పెట్టింది కానీ మిగతా అంశాలపైన వారికి అంత దృష్టి లేదు. 2వ అంశం ఏంటంటే అక్కడ వస్తారా ఇక్కడ వస్తారా అని అంటే కవిత గారి గాలి కూడా దూకనీయం భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే కవిత గారి అవసరం కూడా మాకు లేదన్న, గాలి కాదు అవసరం కూడా మాకు లేదు. అంత గత్యంతరం నేను చెప్తా ఉన్న అంశం ఏంటంటే మీరు చెప్తున్న అంశం కాదు, వారు మానవత గారికి చెప్తా ఉన్నా. నేను కవిత గారిని రమ్మని మేము ఆహ్వానిస్తలేము, మాకు అవసరం లేదు. ఎందుకు అని అంటే రెండో అంశము కాదమ్మా, మీ గురించి చాలా చెప్పింది కవిత గారు. కేంద్ర మంత్రులు వస్తున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు కాదమ్మా, కేంద్ర మంత్రులు ఇంటికి వచ్చిపోతున్నారు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, రాజకీయ కోణాలు ఉంటాయి దాంట్లో. ఒక్క నిమిషం శ్రీలత గారు చాలా ఉత్సాహవంతమైన యువ నాయకురాలు, చారులత గారు ఉత్సాహవంతమైన యువ నాయకురాలు, మీకు ఆహ్వానిస్తున్నాం, ఈ డిబేట్లకు కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు మళ్ళీ డిబేట్లకు రావాలి, మీరు గొప్ప నాయకురాలుగా ఎదగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయితే దీంట్లో అంశం ఏంటంటే మీరు అంశాల వారిగా ఆలోచన చేయండి. అంశాల వారిగా ఆలోచన చేస్తే మనకు రాబోయే రోజులలో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉండడానికి కోసం అవకాశం ఉంటది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా తన సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు పోతుంది కానీ అడ్డదారుల్లోకి ముందుకు రావాలని ఆలోచన చేస్తలేదు ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొకటి
పునీత్ రెడ్డి ఓకే, థ్యాంక్ యూ ప్లీజ్ క్షమించాలి, సమయం తక్కువ ఉంది, అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ దిలీప్ చారి గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గౌడ్ గారు, థ్యాంక్ యూ చారులత రాథోడ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే జాగృతి పాత నేతలంతా కూడా ఇప్పుడు కవిత మీద విమర్శలు గుప్పించడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయితే వారి వెనక ఎవరో ఉండి ఈ తరహా వ్యాఖ్యలు చేయిస్తున్నారంటూ కూడా జాగృతి తాజా నేతలు అయితే మండిపడుతున్నారు. ఖచ్చితంగా కూడా కవిత రాజకీయ ప్రస్థానం మొదలు కాబోతుంది. అయితే అది ఏ రకంగా ఉంటుంది అనేది కాలమే చెప్తుంది. తొందరపడి పదవుల కోసం ఆరాటపడే ఉద్దేశంలో అయితే కవిత లేరంటున్నారు. కాకపోతే మిగిలిన పార్టీల నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితే ఇదంతా కూడా ఒక డ్రామా అంటూ కూడా కొట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతుందా, వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నది. ఇది వాటి డిబేట్. నమస్తే.